హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 6 కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు కొన్ని మార్క్స్ తెచ్చిపెడతాయని ఆశిస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, మార్టెల్ ఇటీవల ఆవిష్కరించిన బార్బీ డ్రీమ్ టీమ్ ఏ భారతీయ క్రికెటర్ను కలిగి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్మృతి మందన అండి. అలాగే ఈ టీంలో ప్రపంచ క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారండి. అందులో సెరెనా విలియమ్స్ మరియు స్మృతి మందన ఉన్నారండి. మొత్తం 8 మంది ఉన్నారండి. సెరెనా విలియమ్స్ అమెరికాకు చెందిన లెజెండరీ టెన్నిస్ ఛాంపియన్ అండి. మీకు తెలుసు కదా! అయితే దీని ప్రచార లక్ష్యం ఏంటంటే క్రీడల ద్వారా అమ్మాయిలను ప్రోత్సహించడం అండి. ఓకేనా? మార్టెల్ ఇటీవల ఆవిష్కరించిన బార్బీ డ్రీమ్ టీమ్ ఏ భారతీయ క్రికెటర్ను కలిగి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్మృతి మందన అండి. అయితే మొత్తం 8 మందిలో ఇందులో ప్రపంచ క్రీడా ప్రముఖుల్లో సెరెనా విలియమ్స్ మరియు స్మృతి మందన కూడా ఉన్నారండి. సెరెనా విలియమ్స్ అమెరికాకు చెందిన లెజెండరీ టెన్నిస్ ఛాంపియన్, మీకు తెలుసు. అయితే ఈ ప్రచార లక్ష్యం ఏంటంటే క్రీడల ద్వారా అమ్మాయిలను ప్రోత్సహించడం అనేది దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రెండవ మరియు మూడవ బిడ్డ పుట్టినందుకు 25,000 ప్రోత్సాహకాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పథకం లక్ష్యం ఏంటంటే జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం అండి మరియు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం అండి. ఈ ప్రోత్సాహకం ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందించబడుతుందండి. అలాగే పక్కనున్న ఇమేజ్ కూడా కొంచెం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారండి. అలాగే రెండవ లేదా మూడవ బిడ్డ పుట్టిన కుటుంబాలకు 25,000 ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. ఇంకా అటువంటి కుటుంబాలకు 5 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 1,000 అందించే సహాయం కూడా ఉంటుందండి. అలాగే అటువంటి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందించబడుతుందండి. చూడండి ఇమేజ్‌లో ఇవన్నీ మెన్షన్ చేశాం. ఓకేనా? గుర్తుంచుకోవాలండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రెండవ మరియు మూడవ బిడ్డ పుట్టినందుకు 25,000 ప్రోత్సాహకాన్ని ప్రకటించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్ అండి. ప్రధాన లక్ష్యం ఏంటంటే జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం మరియు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం అండి. ఈ ప్రోత్సాహం ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందించబడుతుందండి. అలాగే పక్కనున్న ఇమేజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రకటించారు. అలాగే రెండవ లేదా మూడవ బిడ్డ పుట్టిన కుటుంబాలకు 25,000 ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. ఇంకా ఇటువంటి కుటుంబాలకు 5 సంవత్సరాల పాటు ప్రతి నెల 1,000 అందించే సహాయం కూడా ఉంటుందండి. అలాగే అటువంటి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందించబడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ భారతదేశంలో బాలికల విద్యను అభివృద్ధి చేయడంలో ఆమె చేసిన పరివర్తన కృషికి టైమ్స్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2026 జాబితాలో ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సఫీనా హుస్సేన్ అండి. ఈ సఫీనా హుస్సేన్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే లాభాపేక్షలేని సంస్థ స్థాపకురాలండి. ఈమె కార్యక్రమం ద్వారా 2 మిలియన్ కంటే ఎక్కువ పాఠశాలకు వెళ్ళని బాలికలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చారండి. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ 2025లో రామన్ మెగాసెసే అవార్డును కూడా పొందిందండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? గ్రామీణ భారతదేశంలో బాలికల విద్యను అభివృద్ధి చేయడంలో ఆమె చేసిన పరివర్తన కృషికి టైమ్స్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2026 జాబితాలో ఎవరు ఎంపికయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ సఫీనా హుస్సేన్ అండి. ఎవరండి ఈమె? ఈమె ఎడ్యుకేట్ గర్ల్స్ అనే లాభాపేక్షలేని సంస్థ స్థాపకురాలండి. ఈమె ఈ కార్యక్రమం ద్వారా 2 మిలియన్ల కంటే ఎక్కువ పాఠశాలకు వెళ్ళని బాలికలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చారండి. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థకు 2025లో రామన్ మెగాసెసే అవార్డు కూడా వచ్చిందండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల 9 మంది కొత్త గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను ఎవరు నియమించారు? తెలుసు కదండి మీకు. ఆప్షన్ సి, మన భారత రాష్ట్రపతి గారు ఈ గవర్నర్లను నియమిస్తారండి. అయితే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నియమించబడతారండి గవర్నర్లు? అంటే ఆర్టికల్ 155 అండి. లెఫ్టినెంట్ గవర్నర్లు ఎక్కడండి? కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రపతి తరపున పాలిస్తారండి వాళ్ళు. ఓకేనా? ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలండి. ఓకేనా?
అలాగే ఆర్టికల్ 161 ఏం చెప్తుంది? గవర్నర్‌కు క్షమాభిక్ష ఇవ్వగల అధికారం ఉందని కూడా చెప్తుంది. ఆర్టికల్స్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే క్వెషన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. అందుకోసం ఈ ఆర్టికల్స్ చెప్పాం. సో, భారతదేశంలో ఇటీవల 9 మంది కొత్త గవర్నర్‌లను మరియు లెఫ్టినెంట్ గవర్నర్‌లను ఎవరు నియమించారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత రాష్ట్రపతి గారండి. ఎవరో తెలుసు కదా! ద్రౌపది ముర్ము గారు. అలాగే ఏ ఆర్టికల్ ప్రకారం వీళ్ళు నియమించబడతారండి? ఆర్టికల్ 155 ప్రకారం నియమించబడతారండి. లెఫ్టినెంట్ గవర్నర్‌లు కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రపతి తరపున పరిపాలిస్తారండి. అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని ఏ ఆర్టికల్ చెబుతుందండి? ఆర్టికల్ 153. అలాగే 161 ఆర్టికల్ ప్రతి గవర్నర్‌కు క్షమాభిక్ష ఇవ్వగల అధికారం కూడా ఉందని చెప్తుందండి. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే కొత్త గవర్నర్ లిస్ట్ ఉందండి. ఇదిగోండి చూడండి. ఇది రీసెంట్‌గా 9 మంది కొత్త గవర్నర్‌లను నియమించారు కదండీ! తెలంగాణకి కొత్త గవర్నర్ వచ్చారండి. శివ్ ప్రతాప్ శుక్లా అండి అతను. ఓకేనా? మహారాష్ట్రకి జిష్ణుదేవ్ వర్మ వచ్చారండి. నాగాలాండ్‌కి నందకిషోర్ యాదవ్ వచ్చారండి. బీహార్‌కి లెఫ్టినెంట్ జనరల్ అతను సయ్యద్ ఆతా హస్నైన్ వచ్చారండి. వెస్ట్ బెంగాల్‌కి ఆర్ఎన్ రవి గారు వచ్చారండి. హిమాచల్ ప్రదేశ్‌కైతే కవిందర్ గుప్తా వచ్చారండి. తమిళనాడుకి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వచ్చారండి. లడఖ్‌కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారండి. వినయ్ కుమార్ సక్సేనా అండి. అదే ఢిల్లీకి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారండి. తరంజీత్ సింగ్ సాంధు అండి. సో, 9 మంది గవర్నర్‌లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఇటీవల నియమితులయ్యారు. అదే ఈ లిస్ట్ అండి. చూసుకోవాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మైనర్లు లేదా పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై ఇటీవల ఏ 2 భారతీయ రాష్ట్రాలు పరిమితులను ప్రకటించాయి? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ అండి. రీసెంట్‌గా న్యూస్‌ల్లో చూసే ఉంటారు. కర్ణాటక ప్రభుత్వం 16 సంవత్సరాలలోపు పిల్లలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు ప్రకటించారండి. నిన్న అసెంబ్లీ సెషన్స్‌లో ఇవి జరిగాయి. ఈ చర్య ఆన్‌లైన్ వ్యసనం మరియు హానికరమైన డిజిటల్ కంటెంట్ నుంచి పిల్లలను రక్షించడానికి తీసుకున్నారండి. ఈ విధానం విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్ మరియు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టి పెడుతుందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలండి ఈ ఏజెస్ కూడాను. మైనర్ ఆర్ పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై ఇటీవల ఏ 2 భారతీయ రాష్ట్రాలు పరిమితులు ప్రకటించాయి? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ అండి. కర్ణాటక అయితే ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకండి? 16 సంవత్సరాలలోపు పిల్లలకండి. ఆంధ్రప్రదేశ్ అయితే 13 సంవత్సరాలలోపు పిల్లలకండి. ఈ 2 ఏజెస్ గుర్తుంచుకోవాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. కర్ణాటక 16, ఆంధ్రప్రదేశ్ 13 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాయండి. దీనివల్ల ఆన్‌లైన్ వ్యసనం మరియు హానికరమైన డిజిటల్ కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించడానికండి. అలాగే విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్ మరియు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టి పెడుతుందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లోతట్టు నీటి నావిగేషన్ మెరుగుపరచడానికి ఏ నదిపై భారతదేశం తన మొదటి నదీ తీర లైట్ హౌస్‌లను నిర్మించాలని యోచిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర అండి. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అంతర్గత జల రవాణా భద్రతను మెరుగుపరచడం అండి. ఇది ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ నావిగేషన్ సురక్షితంగా మరియు సమర్థవంతంగా చేయడానికి చేపట్టబడిందండి. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ప్రధానంగా అస్సాం రాష్ట్రం ద్వారా ప్రవహిస్తుందండి. అయితే ఇది టిబెట్ ప్రాంతంలో ఉద్భవిస్తుందండి. మీకు తెలుసు కదా! బ్రహ్మపుత్ర గురించి. చూడండి పక్కనున్న ఇమేజ్‌లో కూడా మొత్తం ఎన్నండి 4 న్యూ లైట్ హౌస్‌లు ఈ బ్రహ్మపుత్ర నేషనల్ వాటర్‌వేస్ 2లో సెటప్ చేస్తున్నారండి. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారంటే యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ అండి. లోతట్టు నీటి నావిగేషన్ మెరుగుపరచడానికి ఏ నదిపై భారతదేశం తన మొదటి నదీ తీర లైట్ హౌస్‌లను నిర్మించాలని యోచిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర అండి. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటండి? అంతర్గత జల రవాణా భద్రతను మెరుగుపరచడం అండి. ఇది ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ నావిగేషన్ సురక్షితంగా మరియు సమర్థవంతంగా చేయడానికి చేపట్టబడిందండి. బ్రహ్మపుత్ర నది ప్రధానంగా ఎక్కడండి? అస్సాం రాష్ట్రం ద్వారా ప్రవహిస్తుంది. అయితే ఇది ఎక్కడ పుట్టిందంటే టిబెట్ ప్రాంతంలో ఇది ఉద్భవించిందండి. మొత్తం ఎన్ని లైట్ హౌస్‌లు నిర్మించాలని చూస్తున్నారండి? మొత్తం 4 లైట్ హౌస్‌లని నిర్మించాలని చూస్తున్నారు. దీన్ని యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ప్రకటించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలోని
మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్‌ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా అండి. 2026 నవంబర్ 2వ వారంలో అహ్మదాబాద్‌లో నిర్వహించబడుతుందండి. ఈ లీగ్ యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహించబడుతుందండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ప్రొఫెషనల్ రోడ్ సైక్లింగ్‌ను ప్రోత్సహించడం అండి. అలాగే ఈ పక్కనున్న ఇమేజ్ గూడా చూసుకుంటే ఇందులో ప్రపంచంలోని మొదటి ఫ్రాంచైజీ ఆధారిత సైక్లింగ్ లీగ్‌ను భారత క్రీడా మంత్రి ఎవరండి? మన్సుఖ్ మాండవియా ఆవిష్కరించినట్లు చూపించారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలండి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్‌ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా అండి. ఎప్పుడండి? ఇది ఈ లీగ్ 2026 నవంబర్ 2వ వారంలో ఎక్కడ? అహ్మదాబాద్‌లో నిర్వహించబడుతుంది. ఈ లీగ్ ఎవరి సహకారంతో నిర్వహించబడుతుందంటే యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహించబడుతుంది. ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ప్రొఫెషనల్ రోడ్ సైక్లింగ్‌ని ప్రోత్సహించడం అండి. ఓకేనా? అలాగే ఇది ప్రపంచంలోనే మొదటి ఫ్రాంచైజీ ఆధారిత సైక్లింగ్ లీగ్ అండి. మన భారత క్రీడా మంత్రి ఎవరు? మన్సుఖ్ మాండవియా ఆవిష్కరించారండి. నెక్స్ట్ క్వెషన్. మహిళా వ్యాపారవేత్తలు మరియు స్టార్టప్‌లకు మద్దతుగా ఇటీవల ప్రారంభించిన హెర్ స్టార్ట్ 5.0 చొరవ ఏ రాష్ట్రానికి చెందినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరండి? భూపేంద్ర పటేల్ ప్రారంభించారండి. దీని ప్రధాన లక్ష్యం మహిళా వ్యాపారవేత్తలను మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడం అండి. గుజరాత్ ముఖ్యమంత్రి విద్యా గౌరి నీలకంఠ సభాపురం అనే యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా ప్రకటించారండి. విద్యా గౌరి నీలకంఠ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తించబడిందండి. ఓకేనా? సో, కీ పాయింట్స్ చూసుకుంటే మహిళా వ్యాపారవేత్తలు మరియు స్టార్టప్‌లకు మద్దతుగా ఇటీవల ప్రారంభించిన తన పేరేంటండి? హెర్ స్టార్ట్ 5.0 చొరవ ఏ రాష్ట్రానికి చెందినదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరండి? భూపేంద్ర పటేల్ ప్రారంభించారండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మహిళా వ్యాపారవేత్తలను మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడం అండి. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి విద్యా గౌరి నీలకంఠ సభాపురం అనే యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా ప్రారంభించారండి. ఏంటంటే దీని ప్రత్యేకత గుజరాత్ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తించబడిందండి ఇది. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఇటీవల ప్రవేశపెట్టిన మీ హెల్త్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ అండి. ఈ యాప్ ప్రధాన లక్ష్యం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆరోగ్య సేవలకు సులభమైన ప్రాప్తిని అందించడం. అలాగే ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్, అపాయింట్‌మెంట్‌లు మరియు ఆరోగ్య రికార్డులను పొందవచ్చండి. ఓకేనా? ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఇటీవల ప్రవేశపెట్టిన ఏంటండి యాప్ పేరు? మీ హెల్త్ MEHEALTH యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ అండి. ఈ యాప్ ప్రధాన లక్ష్యం ఏంటండి? డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆరోగ్య సేవలకు సులభమైన ప్రాప్తిని అందించడం అండి. అలాగే ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషను, అపాయింట్‌మెంట్‌లు మరియు ఆరోగ్య రికార్డులను పొందవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల నీతి ఆయోగ్ భారతదేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యునిసెఫ్ అండి. ఈ భాగస్వామ్యం ఆరోగ్యం, పోషణ, విద్య, నీరు, పారిశుధ్యం మరియు బాలల సంక్షేమం వంటి రంగాలపై దృష్టి పెడుతుందండి. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండి. ఏడీపీను 2018లో భారత ప్రభుత్వం ప్రారంభించిందండి. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని 112 వెనకబడిన జిల్లాలను వేగవంతంగా అభివృద్ధి చేయడం అనేది లక్ష్యం అండి. ఓకేనా? చూసుకోండి. ఇటీవల నీతి ఆయోగ్ భారతదేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యునిసెఫ్ అండి. ఈ భాగస్వామ్యం ఆరోగ్యం, పోషణ, విద్య, నీరు, పారిశుధ్యం మరియు బాలల సంక్షేమం వంటి రంగాలపై దృష్టి పెడుతుందండి. ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడండి ప్రారంభించబడింది భారత ప్రభుత్వం? 2018లో అండి.
ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఎన్నండి 112 వెనుకబడిన జిల్లాలను వేగవంతంగా అభివృద్ధి చేయడం అనేది లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మహిళలు మరియు యువతపై దృష్టి సారించి గ్రామీణ వ్యవస్థాపకతను వేగవంతం చేసేందుకు 12.66 కోట్లు ఛాలెంజ్ ఫండ్‌ను ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ అండి. ఈ కార్యక్రమం మహిళలు మరియు యువతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్రామీణ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించబడిందండి. ఈ కార్యక్రమం మొత్తం 33 జిల్లాల్లో అమలు చేయబడుతుంది. సుమారు 300 మంది ఎంపికైన వ్యాపారవేత్తలకు మెంటరింగ్, బ్రాండింగ్ సహాయం, మార్కెట్ యాక్సెస్ మరియు ఫైనాన్స్ పొందడంలో సహాయం అందించబడుతుందండి. ఓకేనా? మహిళలు మరియు యువతపై దృష్టి సారించి గ్రామీణ వ్యవస్థాపకతను వేగవంతం చేసేందుకు ఎంతండి? 12.66 కోట్లు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 12.66 కోట్లు ఛాలెంజ్ ఫండ్‌ను ప్రారంభించిన భారతదేశంలోని ఏ రాష్ట్రం అంటే కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ అండి. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు యువతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్రామీణ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించబడిందండి. ఎన్ని జిల్లాల్లో అండి ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందంటే మొత్తం 33 జిల్లాల్లో అమలు చేయబడుతుందండి. సుమారు 300 మంది ఎంపికైన వ్యాపారవేత్తలకు మెంటరింగ్, బ్రాండింగ్ సహాయం మరియు యాక్సెస్ మరియు ఫైనాన్స్ పొందడంలో ఇది సహాయం అందిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇటీవల 2వ మరియు 3వ బిడ్డ పుట్టినందుకు 25,000 ప్రోత్సాహకాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.